ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో భాగంగా కొన్ని ముఖ్యమైన బిట్లు చూసే ప్రయత్నం చేద్దాం. కనుక ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అది చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. ఆలస్యం చేయకుండా మనం అంశంలోకి వెళ్దాం. బయాలజీ అనే పదాన్ని మొదటిసారిగా ప్రతిపాదించింది ఎవరు? బయాలజీ అనే పదాన్ని మొదటిసారిగా ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్స్ చూద్దామండి. 1 అరిస్టాటిల్, 2 వెసాలియస్, 3 జీన్ లామార్క్, 4 థియోఫ్రాస్టస్. ఇందులో సరైన ఆన్సర్ జీన్ లెమార్క్ లేదా జీన్ లామార్క్. ఈ యొక్క జీన్ లామార్క్ని మనము బయాలజీ అనే పదాన్ని ప్రతిపాదించిన వ్యక్తిగా చెప్పవచ్చు. ఈ యొక్క జీన్ లామార్కే ఆర్జిత గుణాల అనువంశికత అనే సూత్రాన్ని కూడా ప్రతిపాదించారండి. ఇది ఇంటర్లో వస్తుంది, ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి. ఇక రెండవ ప్రశ్న, జీవశాస్త్రం గురించి మొదటిసారిగా ఎవరి నుంచి లభించింది? జీవశాస్త్రం గురించి లిఖితపూర్వ సమాచారం మొదటిసారిగా ఎవరి నుంచి లభించింది? ఆన్సర్ చూద్దామండి. 1 అరిస్టాటిల్ గేలన్, 2 అరిస్టాటిల్ వెసాలియస్, 3 విలియం హార్వే వెసాలియస్, 4 లామార్క్ అండ్ డార్విన్. ఇందులో సరైన ఆన్సర్ అండి 1 అరిస్టాటిల్ అండ్ గేలన్. ఈ యొక్క విలియం హార్వే అయితే రక్త ప్రసరణ వ్యవస్థ పైన ఈయన కనుగొన్నాడండి. మరి లామార్క్ అయితే ఆర్జిత గుణాల అనువంశికత, డార్విన్ అయితే జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించండి. అంటే జీవశాస్త్రం గురించి లిఖితపూర్వక సమాచారం మొదటిసారిగా ఈ యొక్క అరిస్టాటిల్ అదేవిధంగా గేలన్ నుండి లభించింది. మూడవ ప్రశ్న, శాస్త్రానికి చీకటి యుగంగా పేరొందిన కాలం ఏది? శాస్త్రానికి చీకటి యుగంగా పేరొందిన కాలం ఏది? ఈ చీకటి యుగాన్ని మనము అంధయుగం, డార్క్ ఏజ్ అని కూడా అనవచ్చండి. మరి దీంట్లో మనం ఆప్షన్స్ చూస్తే 1 క్రీస్తు పూర్వం 500 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 17వ శతాబ్దం మధ్యకాలం, 2 క్రీస్తు శకం 500 సంవత్సరం నుండి క్రీస్తు శకం 15వ శతాబ్దం మధ్యకాలం, 3వది క్రీస్తు పూర్వం 500 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 15వ శతాబ్ద కాలం అండి. ఇందులో సరైన ఆన్సర్ 3 అండి. సరైన ఆన్సర్ 3 క్రీస్తు పూర్వం 500 సంవత్సరం నుండి క్రీస్తు శకం 15వ శతాబ్దం మధ్యకాలం. ఎందుకంటే ఈ కాలంలో శాస్త్రం పైన పరిశోధనలు పూర్తిగా నిలిపివేయబడ్డాయండి. ఈ కాలంలో మరి ప్రజలు మూఢనమ్మకాలకి ఎక్కువగా విలువ ఇవ్వడం వల్ల ఈ కాలాన్ని మనము చీకటి యుగం లేదా అంధయుగం, డార్క్ ఏజ్గా ఈ యొక్క యుగాన్ని పిలవచ్చండి. అది క్రీస్తు పూర్వం 500 సంవత్సరం నుండి క్రీస్తు శకం 15వ శతాబ్దం మధ్యకాలంలో. ఈ కాలంలో ఎలాంటి శాస్త్రీయ పరిశోధనలు అనేవి జరగలేదు. రైట్. ఇక 4వ ప్రశ్న అండి. 4వ ప్రశ్న, పూర్వకాలంలో
పూర్వకాలంలో ఇన్సులిన్ దేని నుండి సేకరించేవారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. పూర్వకాలంలో ఈ యొక్క ఇన్సులిన్ను దేని నుండి సేకరించారు? ఇన్సులిన్ దేనికంటే షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి లేదా షుగర్ వచ్చిన వాళ్ళకి ఈ యొక్క ఇన్సులిన్ని వాడతారు. అందువల్ల ఈ యొక్క పూర్వకాలంలో ఈ యొక్క ఇన్సులిన్ను దేని నుండి సేకరించేవారు? ఆన్సర్ చూద్దాం. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్స్: 1 ఎలుకలు, 2 పందులు, 3 పక్షులు, 4 పిల్లలని. మనం 4 ఆప్షన్ చూద్దామండి. ఇందులో సరి అయినటువంటి ఆన్సర్ ఏంటంటే పందులండి. అంటే పూర్వకాలంలో ఇన్సులిన్ని ఈ యొక్క పందుల నుండి సేకరించేవారు. ఇక 5వ ప్రశ్న చూద్దామండి. జీవశాస్త్రవేత్తలకు సంబంధించి సరికాని వాక్యం ఏది? మనకి డిఎస్సిలో సరికాని వాక్యం, సరి అయిన వాక్యం, ఈ క్రింది వాటిలో దేనికి చెందినది, దేనికి చెందనది అని మనకి బిట్స్ అడగడం జరుగుతుంది. అది చూద్దాం. 1 జీవశాస్త్రవేత్తలకు సంబంధించి సరికాని వాక్యం: అరిస్టాటిల్ జీవశాస్త్ర పితామహుడు. 2వది ఎంఎస్ స్వామినాథన్ హరిత విప్లవ పితామహుడు. 3 వృక్షాల ఆధునిక పిండోత్పత్తి శాస్త్రానికి పితామహుడు బీర్బల్ సహాని. 4 సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్ అండి. ఖచ్చితంగా డిఎస్సిలో శాస్త్రవేత్తల పైన బిట్టు ఉంటుందండి. డిఎస్సిలో శాస్త్రవేత్తల పైన బిట్టు లేకుండా ఎగ్జామ్ పేపర్ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ శాస్త్రవేత్తల గురించి చదువుకొని ఉండాలి. రైట్. అయితే ఇందులో సరైన ఆన్సర్ చూద్దామండి. ఇందులో సరైన ఆన్సర్ ఏంటంటే 3 అండి. అంటే జీవశాస్త్రవేత్తలకు సరికాని వాక్యం. మరి ఎందుకు ఈ కాదు సార్ అంటే వృక్షాల ఆధునిక పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు ఎవరంటే ఆచార్య పంచనాన్ మహేశ్వరి అనే శాస్త్రవేత్త ఈ యొక్క ఆధునిక పిండోత్పత్తి శాస్త్రానికి పితామహుడు అండి. బీర్బల్ సహాని కాదు. ఈ యొక్క బీర్బల్ సహాని ఖండాల కదలిక అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడండి. కాబట్టి ఇక్కడ సరికాని వాక్యం ఏంటంటే ఇక్కడ వృక్షాల ఆధునిక పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు బీర్బల్ సహాని కాదండి, ఆచార్య పంచనాన్ మహేశ్వరి రాజస్థాన్ రాష్ట్రం, మన దేశం చెందినటువంటి శాస్త్రవేత్త. అరిస్టాటిల్ జీవశాస్త్ర పితామహుడు, ఇది కరెక్టే. ఎంఎస్ స్వామినాథన్ కూడా హరిత విప్లవ పితామహుడు. రైట్. ఇందులో సరిగా 3 ఆన్సర్. ఇక 6వ ప్రశ్న చూద్దామండి. 6వ ప్రశ్న లివెన్ హుక్ ఎవరండి? లివెన్ హుక్. మన బయలులో హుక్కులు చాలా మంది వస్తుంది. బెంతం హుక్కు, లివెన్ హుక్కు అని కొంతమంది వస్తారు. ఇక్కడ లివెన్ హుక్ గురించి గుర్తించిన బ్యాక్టీరియాల ప్రాముఖ్యాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? అంటే లివెన్ హుక్ సూక్ష్మజీవులను కనుగొన్నాడు, దాంట్లో బ్యాక్టీరియా కూడా గుర్తించాడు. అయితే లివెన్ హుక్ గుర్తించిన బ్యాక్టీరియాల యొక్క ప్రాముఖ్యతను ఈ యొక్క లివెన్ హుక్ గుర్తించినటువంటి ఈ యొక్క బ్యాక్టీరియాల ప్రాముఖ్యాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? 1 విలియం హార్వే, 2 డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు, 3 సర్ రొనాల్డ్ రాస్, 4 లూయి పాస్చర్ అండి. ఇందులో సరైన ఆన్సర్ ఏంటంటే లూయి పాస్చర్. అంటే ఇక్కడ యాంటోనీ వాన్ లివెన్ హుక్ బ్యాక్టీరియాలను కనుగొంటే ఈ యొక్క బ్యాక్టీరియా యొక్క ప్రాముఖ్యత గురించి మరి అనేక విషయాలు కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే లూయి పాస్చర్ అండి. ఈ లూయి పాస్చరే మరి ఏం చేశాడంటే పాలను శుద్ధి చేసే విధానం ఈ యొక్క పాశ్చరైజేషన్ విధానం కూడా కనుగొన్నాడు ఈ యొక్క లూయి పాస్చర్. ఇక నెక్స్ట్ ప్రశ్న అండి. సహజ జలాలు రక్తం, దంతాల పాచి, మల విసర్జితాల్లో సూక్ష్మజీవుల ఉనికిని గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు? సహజ జలాలు, రక్తం, పాచి, మల విసర్జితాల్లో
సూక్ష్మజీవుల ఉనికిని గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు? 1 లూయి పాశ్చర్, 2 విలియం హార్వే, 3 లివెన్హుక్, 4 సర్ రోనాల్డ్ రాస్. ఇందులో సరైన ఆన్సర్ ఏంటండి? గెస్ చేయండి. ఇందులో సరైన ఆన్సర్ యాంటనీ వన్ లివెన్హుక్ అండి. ఈయన సజీవ కణాలను కనుగొనండి. ఇక్కడ రక్తంలో, దంతాల యొక్క పాచి, మలఫజలో ఈ యొక్క సూక్ష్మజీవులను కనుగొన్నాడు. ఇవన్నీ కూడా సజీవులు అండి, సజీవ కణాలు. నెక్స్ట్ 8వ ప్రశ్న అండి. 8వ ప్రశ్న, సర్ రోనాల్డ్ రాస్ మలేరియాపై ఎక్కడ పరిశోధనలు నిర్వహించారు? సర్ రోనాల్డ్ రాస్ మలేరియాపై ఎక్కడ పరిశోధనలు నిర్వహించారు? ఆప్షన్ చూద్దామండి. బెంగళూరు, హైదరాబాద్, లండన్, ఢిల్లీ. వీటిలో సరైన ఆన్సర్ ఏంటండి? హైదరాబాద్. సరైన ఆన్సర్ హైదరాబాద్. ఇక 9వ ప్రశ్న, పరస్థానిక ఫలదీకరణం అనే పద్ధతిని కనుగొన్న భారతీయ శాస్త్రవేత్త ఎవరు? పరస్థానిక ఫలదీకరణం అనే పద్ధతి కనుక్కున్న భారతీయ శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్ చూద్దామండి. 1 పంచనాన్ మహేశ్వరి, ఈయన్నే మనం ఆచార్య పంచనాన్ మహేశ్వరి అని కూడా అంటాం. 2 టిఎస్ వెంకట్రామన్, 3 బీర్బల్ సహాని, 4 ఎంఎస్ స్వామినాథన్. అంటే మానకొంబు సాంబశివన్ స్వామినాథన్ పూర్తి పేరు. రైట్. ఇందులో సరైన ఆన్సర్ చూద్దామండి. చెప్పండి ఒకసారి. ఇందులో సరైన ఆన్సర్ పంచనాన్ మహేశ్వరి అండి. ఈ యొక్క పంచనాన్ మహేశ్వరి రాజస్థాన్ రాష్ట్రంలో జన్మించారండి ఈ యొక్క పంచనాన్ మహేశ్వరి. ఇంకా నెక్స్ట్ 10వ ప్రశ్న, క్రింది వారిలో పాల్గెట్టి అవార్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అందుకున్నవారు ఎవరు? క్రింది వానిలో పాల్గెట్టి అవార్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అందుకున్నవారు ఎవరు? ఆప్షన్స్ చూద్దామండి. 1 సలీం మొయిజుద్దీన్ అబ్దుల్ అలీ, 2 పంచనాన్ మహేశ్వరి, 3 బీర్బల్ సహాని, 4 హరగోవింద్ ఖురానా. ఇందులో సరి అయిన ఆన్సర్ సలీం మొయిజుద్దీన్ అబ్దుల్ అలీ. మనం దీన్ని సలీం అలీ అని కూడా అంటాము. రైట్. అయితే ఈ యొక్క సలీం అలీ నిరక్షరాస్యుడు. రైట్. ఇక నెక్స్ట్ ప్రశ్న, ఈ యొక్క పాల్గెట్టి అవార్డు ఎందుకు అంటే పక్షులను సంరక్షించినందుకు ఈ యొక్క అవార్డుని అయితే ఇస్తారండి. ఇది పాల్గెట్టి అవార్డు. నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి హరిత విప్లవం. ఏ విప్లవం అండి? హరిత విప్లవం కింది వేటి వాడకంలో దగ్గరి సంబంధం కలిగి ఉంది? హరిత విప్లవం క్రింది వేటి వాడకంతో దగ్గరి సంబంధం కలిగి ఉంది. 1 క్రొత్త క్రిమి సంహారక మందులు, 2 అధిక దిగుబడినిచ్చే విత్తనాలు మరియు నీటి వనరుల సక్రమ నిర్వహణ, 3 కొత్త రకం రసాయన ఎరువులు, 4 పైవన్నీ. ఇందులో సరైన ఆన్సర్ 4 అండి. ఇవన్నీ కూడా హరిత విప్లవంలో భాగాలే.
సరైన ఆన్సర్ ఏంటండి 4 పైవన్నీ. నెక్స్ట్, అణుజీవ శాస్త్రానికి పునాది వేసిన శాస్త్రవేత్త ఎవరు? అణుజీవ శాస్త్రానికి పునాది వేసిన శాస్త్రవేత్త ఎవరు? 1 వాట్సన్ క్రిక్, 2 రొనాల్డ్ రాస్, 3 విలియం హార్వే, 4 లీవెన్ హుక్. వీటిలో సరైన ఆన్సర్ 1 అండి, వాట్సన్ అండ్ క్రిక్. అణుజీవ శాస్త్రానికి పునాది వేసింది వాట్సన్ క్రిక్. నెక్స్ట్, డాక్టర్ వై సుబ్బారావు క్రింది వాటిలో దేన్ని కనుక్కున్నారు? డాక్టర్ వై సుబ్బారావు అంటే డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారండి. రైట్. 1 పెన్సిలిన్, 2 ఇన్సులిన్, 3 టెట్రాసైక్లిన్, 4 వ్యాక్సినేషన్. డాక్టర్ వై సుబ్బారావు గారు క్రింది వాటిలో దేన్ని కనుక్కున్నారు? 1 పెన్సిలిన్, 2 ఇన్సులిన్, 3 టెట్రాసైక్లిన్, 4 వ్యాక్సినేషన్. చెప్పండి సరైన ఆన్సర్. సరైన ఆన్సర్ టెట్రాసైక్లిన్. నెక్స్ట్, 14వ ప్రశ్న అండి. లూయి పాశ్చర్ పరిశోధనలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని ప్రవచనము ఏది? లూయి పాశ్చర్ పరిశోధనలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని ప్రవచనం ఏది? ఆప్షన్స్ చూద్దామండి. 1 పాశ్చరైజేషన్, 2 ర్యాబిస్ వ్యాధి టీకా, 3 సూక్ష్మజీవ శాస్త్రం మైక్రోబయాలజీ, 4 ఎరిథ్రోమైసిస్. వీటిలో సరైన ఆన్సర్ ఏంటంటే సరికాని ప్రవచనం ఏంటంటే సరికాంది ఎరిథ్రోమైసిస్ అండి. ఎరిథ్రోమైసిస్ అంటే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి. అంటే లూయి పాశ్చరైజ్ కనుగొన్నాడు, అదేవిధంగా ర్యాబిస్ వ్యాధికి టీకా కనుగొన్నాడు, సూక్ష్మజీవ శాస్త్రం కూడా ఈయన సంబంధించింది. కాబట్టి ఇవన్నీ కూడా సరికాంది ఎరిథ్రోమైసిస్ అనేది సరికాంది. నెక్స్ట్, 15వ ప్రశ్న. క్రింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి. ప్రశ్న ఎలా కూడా అడుగుతాడండి. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. 1 అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు ఎల్లాప్రగడ సుబ్బారావు, డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. బి జన్యు స్మృతిని వెలుగులోకి తెచ్చింది హరగోవింద్ ఖురానా. సి వివృత బీజాల శిలాజాలు గురించి బీర్బల్ సహాని పరిశోధన చేశాడండి. డి సంకరజాతి చెరుకు పంట టిఎస్ వెంకట్రామన్. ఇందులో సరైన దాన్ని మనం గుర్తించండి. ఎప్పుడు ఇవి గుర్తిస్తామంటే కరెక్ట్ మనం ఆ యొక్క శాస్త్రవేత్తలు వాళ్ళు కనుగొన్న విషయాల గురించి మనం పూర్తిగా మనం నేర్చుకుని ఉంటే ఇలాంటి వాటికి మనం జవాబు చెప్పే అవకాశం ఉంటుందండి. రైట్. 1 ఏబి మాత్రమే, 2 సిడి మాత్రమే, 3 ఏబిసి, 4 ఏబిసిడి. వీటిలో సరైన చెప్పండి. వీటిలో సరైన ఆన్సర్ 4 అండి. ఎందుకు 4 అంటే అద్భుత ఔషధ సృష్టి మంత్రగాడు అని ఎల్లాప్రగడ సుబ్బారావుని అంటారు కాబట్టి ఇది రైట్. జన్యు స్మృతిని వెలుగులోకి తెచ్చింది హరగోవింద్ ఖురానా కాబట్టి ఇది కూడా సరైంది. వివృత బీజాల శిలాజాల గురించి అధ్యయనం చేసింది ఎవరంటే బీర్బల్ సహాని కాబట్టి ఇది కూడా సరైందే. ఇక సంకరజాతి చెరుకు పంట గురించి
టిఎస్ వెంకటరామ పరిశోధన చేసింది కాబట్టి ఇది కూడా సరైనది. కాబట్టి సరి ఇవన్నీ కూడా సరి అయినవి. కాబట్టి ఆన్సర్ 4 ABCD ఇవన్నీ కూడా సరి అయినవే. ఇక నెక్స్ట్ ప్రశ్న అండి. జీవశాస్త్ర పరిశీలనలో శాస్త్రీయ పద్ధతిని మొదటిసారిగా ప్రవేశపెట్టింది ఎవరు? జీవశాస్త్ర పరిశీలనలో శాస్త్రీయ పద్ధతి మొదటిసారిగా ప్రవేశపెట్టినది ఎవరు? ఆన్సర్ చూద్దామండి. 1 అరిస్టాటిల్, 2 లీవెన్ హుక్, 3 విలియం హార్వే, 4 డాక్టర్ వై సుబ్బారావు గారండి. ఇందులో సరి అయిన ఆన్సర్ 3 అండి. విలియం హార్వే జీవశాస్త్ర పరిశీలనలో శాస్త్రీయ పద్ధతిని కనిపెట్టాడు ఈ యొక్క విలియం హార్వే. ఇక నెక్స్ట్ ప్రశ్న అండి. నెక్స్ట్ 17వ ప్రశ్న. DNA ద్వికుండలి నిర్మాణం కలిగి ఉంటుందని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు? DNA ద్వికుండలి నిర్మాణం, దీన్ని మనం డబుల్ హెలిక్స్ నిర్మాణం అంటాం. ద్వికుండలి నిర్మాణం కలిగి ఉంటుందని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు? 1 వాట్సన్ క్రిక్, 2 సలీం అలీ, 3 హరగోవింద్ ఖురానా, 4 స్వామినాథన్ అంటే MS స్వామినాథన్. దీంట్లో సరి అయినటువంటి ఆన్సర్ చెప్పండి ఒకసారి. ఇందులో సరి అయిన ఆన్సర్ ఏంటంటే 1 అండి. 1 ఎవరు? వాట్సన్ అండ్ క్రిక్ అండి. ఈ యొక్క వాట్సన్ క్రిక్ DNA యొక్క ద్వికుండల నిర్మాణాన్ని కనుగొనడం జరిగింది. ఇక నెక్స్ట్ ప్రశ్న. క్రింది వారిలో నోబెల్ బహుమతి పొందిన వారిని గుర్తించండి. 1 సర్ రొనాల్డ్ రాస్, MS స్వామినాథన్. 2 వాట్సన్ క్రిక్, రాస్, ఖురానా, సలీం అలీ. 3 వాట్సన్ క్రిక్, రాస్, ఖురానా. రాస్ అంటే రొనాల్డ్ రాస్, ఖురానా. 4 డాక్టర్ వై సుబ్బారావు, అరిస్టాటిల్, విలియం హార్వే. ఇందులో సరైన ఆన్సర్ ఏంటంటే వాట్సన్ క్రిక్, రొనాల్డ్ రాస్ అండ్ హరగోవింద్ ఖురానా. వీరికి నోబెల్ బహుమతి రావడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ ప్రశ్న అండి. మైక్రోస్కోప్ వాడకాన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మైక్రోస్కోప్ వాడకాన్ని నిర్దేశించిన మొదటి శాస్త్రవేత్త ఎవరు? మైక్రోస్కోప్ వాడకాన్ని నిర్దేశించిన లేదా మొట్టమొదటి వాడింది ఎవరు అంటే చూద్దాం. 1 అరిస్టాటిల్, 2 లీవెన్ హుక్, 3 నాల్ అండ్ రస్కో, 4 విలియం హార్వే. 1 అరిస్టాటిల్, 2 లీవెన్ హుక్, 3 నాల్ రస్కో, 4 విలియం హార్వే. ఇందులో సరి అయిన ఆన్సర్ 2 అండి. సరైన ఆన్సర్ 2 యాంటనీ వాన్ లీవెన్ హుక్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న అండి. పోషకాహారాల గురించి పరిశోధనలు జరిపే సంస్థ ఏది? పోషకాహారాల గురించి పరిశోధనలు జరిపే సంస్థ ఏది? 1 భారత వ్యవసాయ పరిశోధనాలయం, 2 జాతీయ సముద్ర సంస్థ, 3 జాతీయ పోషకాహార సంస్థ, 4 కణ అణుశాస్త్ర కేంద్రం. ఇక్కడ పోషకాహారాలు అండు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనం ఆహార పదార్థాలు అండి. ఇక్కడ పోషకాహారాలు రైట్. ఇక్కడ సరైన ఆన్సర్ ఏంటంటే ఇందులో 3వదండి.
ఏంటిది? జాతీయ పోషకాహార సంస్థ. చూడండి ఇక్కడ పోషకాహారాలు అంటే ఇక పోషకాహార సంస్థ ఉండాలి. మరి వ్యవసాయం అవసరం లేదు, అదేవిధంగా సముద్రం అవసరం లేదు, కణం అణుశాస్త్రం అవసరం లేదు. కాబట్టి ఇందులో సరైన ఆన్సర్ ఏంటంటే జాతీయ పోషకాహార సంస్థ. ఈ విధంగా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ప్రశ్న, నేషనల్ ఇన్స్టిట్యూట్ అండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడ ఉంది? వైరాలజీ అంటే వైరస్ల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్ర విభాగాన్ని మనం వైరాలజీ అంటాం. ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడ ఉంది అని ప్రశ్న ఉందండి. దీనిలో ఆన్సర్ చూద్దాం. 1 గోవా, 2 లక్నో, అంటే లక్నో ఉంది కదా, యాక్చువల్ ఇది లక్నో, 3 పూణే, 4 కటక్ అండి, 4 కటక్. ఇందులో సరి ఏంటి ఆన్సర్ అంటే పూణే. అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడ ఉందంటే పూణేలో అయితే జరిగింది, పూణేలో ఉన్నది. ఇక నెక్స్ట్ ప్రశ్న, కింది వాటిలో సరిగా జతపరచని దాన్ని గుర్తించండి. ఇక్కడ కొన్ని సంస్థలు అండి, ఆ సంస్థలు ఏ ప్రాంతంలో ఉన్నాయో చెప్తున్నారు. మరి ఒక సంస్థ ఒక ప్రాంతంలో లేకుండా తప్పుగా మరి గుర్తించబడి ఉన్నది, అది మనం కనుక్కోవాలి. అది చూడండి ఒకసారి. క్రింది వాటిలో సరిగా జతపరచని దాన్ని మనం గుర్తించాలండి. ఇక్కడ NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఈ NIN అనేది ఎక్కడ ఉందంట? హైదరాబాద్. నెక్స్ట్ NIO ఇది ఎక్కడుంది? నాగ్పూర్. అదేవిధంగా CCMB అనేది హైదరాబాద్లో ఉందని, NIV అనేది పూణేలో ఉందని ఇక్కడ జతపరచడం జరిగిందండి. ఇందులో సరిగా జతపరచని దాన్ని తప్పుగా ఉన్నదని మనం దీన్ని గుర్తించండి. దీంట్లో ఆన్సర్ ఏంటంటే 2 అండి, NIO అనేది నాగపూర్లో కాదండి. ఇది సరి అంటే జతపరచండి అంశం బిట్టు ఆన్సర్ అండి. నెక్స్ట్, సముద్ర జంతువులపై సముద్ర జంతువులపై శాస్త్రీయ అన్వేషణ జరిపే సంస్థను గుర్తించండి. సముద్ర జంతువులపై శాస్త్రీయ అన్వేషణ జరిపే సంస్థను గుర్తించండి అని అడుగుతున్నాండి. చూద్దాం దీనికి ఆన్సర్. 1 NBRI, 2 NIO, 3 CCMB, 4 CICR అండి. ఈ యొక్క 4 సంస్థలు. మరి సముద్రం జంతువులపై అన్వేషణ జరిపే సంస్థను మనం తెలుసుకోవాలండి. దీంట్లో సరి అయినటువంటి ఆన్సర్ అంటే NIO నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అంటండి. ఇది NIO అండి. ఈ NIO ఏం చేస్తుందంటే సముద్ర జంతువులపైన శాస్త్రీయంగా అన్వేషణలు జరుపుతూ ఉంది ఈ యొక్క సంస్థ. ఇక నెక్స్ట్ పోతే మరో బిట్ చూద్దామండి. మన దేశంలో మన దేశంలో ఉష్ణమండల పంట అంటే ఉష్ణమండలంలో పండేటువంటి పంటలు మొక్కజొన్న ఇలాంటివి అండి, జొన్న లాంటి ఉష్ణమండల పంట మొక్కల మీద పరిశోధన చేస్తూ వాటి బీజ పదార్థ నిల్వకు తోడ్పడుతున్న అంతర్జాతీయ సంస్థ ఏది? మన దేశంలో ఉష్ణమండల పంట మొక్కల మీద పరిశోధన చేస్తూ వాటి బీజ పదార్థాలకు తోడ్పడుతున్న అంతర్జాతీయ సంస్థ ఏది అని ఉందని దీనిలో చూద్దాం ఆప్షన్స్. 1 IARI ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అదేవిధంగా IISR, తర్వాత 3 ICRISAT అండి,
అంటే ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెమీ ఎరిడ్ ట్రాఫిక్స్ అండి. ఇది ICRASAT అంటే ఇక్రిస్ షార్ట్ అంటే షార్ట్కట్లో ఇక్రిస్ షార్ట్. అదేవిధంగా ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అటువంటి సంస్థ అండి. మరి ఉష్ణమండలం పైన ప్రశ్న చేసిన ఏంటి సార్ అంటే ఈ ఆప్షన్లో ఇక్రిస్ షాట్ అండి. ఏంటది? ఇక్రిస్ షాట్. అంటే ఇక్రిస్ షాట్ అనేది ఎక్కడ ఉంది సార్ అంటే హైదరాబాద్లో ఉందండి సంస్థ. ఇది ఏం చేస్తుందంటే ఉష్ణమండల పంటల అంటే ఉష్ణమండలంలో పెటువంటి పంట మొక్కల మీద పనిచేస్తూ వాటి యొక్క బీజ పదార్థ నిల్వకు తోడ్పడుతుంది ఈ యొక్క సంస్థ ఇక్రిస్ షాట్. ఈ యొక్క ఇక్రిస్ షాట్ అనేది మరి హైదరాబాద్లో ఉందండి, పటాన్చెరులో ఉంది ఈ యొక్క ఇక్రిస్ షాట్ అనేది సంస్థ. ఇక నెక్స్ట్ ప్రశ్న చూసి చేద్దామండి. వీడియో లెంత్ ఉందని స్కిప్ చేయకండి, మీకు చాలా ముఖ్యమైన బిట్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా డిఎస్లో ముఖ్యమైన బిట్స్ కనుక స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కణ నిర్మాణం దాని విధులపై పరిశోధనలను నిర్వహిస్తున్న సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఒకటి పూణే మహారాష్ట్ర, చెన్నై తమిళనాడు, హైదరాబాద్ తెలంగాణ, లక్నో ఉత్తరప్రదేశ్. ఈ యొక్క కణ నిర్మాణం అదేవిధంగా దాని విధులపై పరిశోధన సంస్థ ఎక్కడ ఉందంటే మనకి హైదరాబాద్లో ఉందండి. ఎక్కడ ఉంది? హైదరాబాద్ ఉంది. ఎక్కడ ఉంది సార్ హైదరాబాద్ అంటే తెలంగాణలో ఉంది. రైట్. ఇక నెక్స్ట్ పోతే జాతీయ వృక్ష పరిశోధనా కేంద్రం ఉన్న ప్రదేశం. జాతీయ వృక్ష పరిశోధనా కేంద్రం ఉన్న ప్రదేశం. 1 లక్నో, 2 న్యూఢిల్లీ, 3 నాగ్పూర్, 4 కటక్. ఇందులో సరి అయినటువంటి ఆన్సర్ ఏంటి సార్ అంటే లక్నో. ఏంటండి? ఈ లక్నోలో జాతీయ వృక్ష పరిశోధన కేంద్రం అయితే ఉన్నది. నెక్స్ట్ ప్రశ్న చూసే ప్రయత్నం చేద్దాం. జాతీయ వరి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉన్నది? జాతీయ వరి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? 1 నాగ్పూర్, 2 భువనేశ్వర్, 3 కటక్, 4 లక్నో. ఇందులో సరి అయినటువంటి ఆన్సర్ కటక్ అండి. కటక్లో ఏమి సార్ అంటే జాతీయ వరి పరిశోధన కేంద్రం అనేది ఈ యొక్క కటక్లో ఉంది. నెక్స్ట్ ప్రశ్న అంతర్జాతీయ, ఇదేమో జాతీయ అంటే కటక్లో ఉంది. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? 1 పటాన్చెరు హైదరాబాద్, 2 కోయంబత్తూరు తమిళనాడు, 3 మనీలా ఫిలిప్పైన్స్, 4 పైవేవి కావు. జాతీయ పరిశోధనా కేంద్రం అనేదేమో కటక్లో ఉంది. అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం అనేది ఎక్కడ ఉంది అంటే ఫిలిప్పైన్స్ మనీలాలో ఉందండి. ఫిలిప్పైన్స్లో ఈ యొక్క అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం సంస్థ ఉంది. జాతీయ అయితే కటక్, అంతర్జాతీయ అయితే మనీలా ఫిలిప్పైన్స్లో ఉంది. ఇక నెక్స్ట్ ప్రశ్న చూసి చేద్దామండి. క్రింది వాటిని జతపరచండి. ఏం చేయండి? క్రింది వాటిని జతపరచండి. 1 సంస్థలు, అవి చూడండి ప్రదేశాలు అండి. ICMR, IISR, CICR, NIO. వీటి ఎదురుగా గోవా, న్యూఢిల్లీ, లక్నో, నాగ్పూర్ అనేటువంటి ఆప్షన్ అండి. వీటిని మనం జతపరచాలి. ఇది మంచి
జతపరచాలి. దీంట్లో సరైన ఆన్సరు 2 3 4 1, 1 2 3 4, 2 4 3 1, 2 3 1 4 అండి. ఇందులో సరి అయిన ఆన్సర్ ఏంటి సార్ అంటే 1 అండి. సరి అయిన ఆన్సర్ 1. రైట్, ఇదండి. అంటే రెండవది 1 అండి. ఇది 2, ఈ రెండోది 2, అదేవిధంగా 3 4 1 అంటే 2 3 4 1 అండి. నెక్స్ట్, క్రింది వాటిలో అనువంశికతకు సంబంధించిన శాస్త్రము ఏది? క్రింది వాటిలో అనువంశికతకు సంబంధించిన శాస్త్రము ఏది? 1 శరీర ధర్మశాస్త్రం, 2 జన్యుశాస్త్రం, 3 జీవావరణ శాస్త్రం ఎకాలజీ, 4 వర్గీకరణ శాస్త్రం టాక్సానమీ అండి. వీటిలో సరైన నుండి ఆన్సర్ చెప్పండి. అనువంశకు సంబంధించిన శాస్త్రం ఏంటిది? ఆన్సరు 2 జన్యు శాస్త్రం. నెక్స్ట్ ప్రశ్న చూసి ప్రయత్నించేద్దాం. జీవుల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. జీవుల్లో గుడ్డు దశ నుంచి ప్రౌఢ దశ వరకు జరిగే పెరుగుదల, అభివృద్ధి గురించి తెలిపే శాస్త్రం ఏది? జీవుల్లో గుడ్డు దశ నుంచి ప్రౌఢ దశ వరకు జరిగే పెరుగుదల, అభివృద్ధి గురించి తెలిపే శాస్త్రం ఏది? అంటే పూర్తిగా జీవుల యొక్క అభివృద్ధి గురించి తెలియజేస్తుందన్నమాట ఈ యొక్క శాస్త్రం. అవి 1 శరీర ధర్మశాస్త్రం, 2 పిండోత్పత్తి శాస్త్రం, 3 వ్యాధి విజ్ఞాన శాస్త్రం, 4 పురాజీవ శాస్త్రం. ఇందులో సరి అయిన ఆన్సర్ ఏంటి సార్ అంటే పిండోత్పత్తి శాస్త్రం అండి. అంటే పిండోత్పత్తి శాస్త్రం ఏంటంటే గుడ్డు దశ నుండి ప్రౌఢ దశ వరకు జరిగిన మార్పులన్నింటి గురించి తెలియజేస్తుంది ఈ యొక్క పిండోత్పత్తి శాస్త్రం. నెక్స్ట్, మొక్కలు జంతువుల శరీర అంతర్నిర్మాణాన్ని గురించి అదేవిధంగా జంతువుల శరీర అంతర్నిర్మాణాన్ని గురించి తెలిపే జీవశాస్త్ర విభాగం ఏది? తెలిపేటువంటి జీవశాస్త్ర విభాగం ఏది? 1 శరీర ధర్మశాస్త్రం, 2 శరీర బాహ్య నిర్మాణ శాస్త్రం, 3 శరీర నిర్మాణ శాస్త్రం, 4 జన్యు శాస్త్రం అండి. ఇందులో సరి అయిన ఆన్సర్ శరీర నిర్మాణ శాస్త్రం అండి. 3 శరీర నిర్మాణ శాస్త్రం. ఇందులో సరైన ఆన్సర్ 3వది శరీర నిర్మాణ శాస్త్రం. నెక్స్ట్ బిట్ అండి. జీవుల శరీర అవయవాలు అవి చేసే క్రియల గురించి తెలిపే శాస్త్ర విభాగం ఏది? జీవుల శరీర అవయవాలు అవి చేసే జీవక్రియల గురించి తెలిపే శాస్త్ర విభాగం ఏది? ఇందులో సరి అయిన ఆన్సర్ ఏంటండి? 4 శరీర ధర్మశాస్త్రం. ఈ యొక్క శరీర ధర్మశాస్త్రం అనేది సరైన ఆన్సర్ 4వది శరీర ధర్మశాస్త్రం. నెక్స్ట్ ప్రశ్న అండి.
జీవుల ప్రస్తుత జీవుల పరిణామం తెలుసుకోవడానికి ప్రస్తుత జీవుల పరిణామం తెలుసుకోవడానికి ఉపయోగపడే శాస్త్రం ఏది? ఉపయోగపడే శాస్త్రం ఏది? ఆప్షన్ చూద్దామండి. 1 అణుజీవ శాస్త్రం, 2 పురాజీవ శాస్త్రం, 3 వర్గీకరణ శాస్త్రం, 4 జంతు భౌగోళిక శాస్త్రం అండి. జంతు భౌగోళిక శాస్త్రం. ఇందులో సరి అయిన ఆన్సర్ జీవుల పరిణామం గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడే శాస్త్రం అండి. ఇందులో సరైన ఆన్సర్ వర్గీకరణ శాస్త్రం. వర్గీకరణ శాస్త్రం. నెక్స్ట్ ప్రశ్న అండి. పరిశ్రమల్లో జీవశాస్త్ర పద్ధతులను వాడడం పరిశ్రమల్లో జీవశాస్త్ర పద్ధతులను వాడడం అనేది ఏ ఆధునిక శాస్త్ర అధ్యయనం పరిధిలోకి వస్తుంది? పరిశ్రమల్లో జీవశాస్త్ర పద్ధతులను వాడటం అనేది ఏ ఆధునిక శాస్త్ర అధ్యయన పరిధిలోకి వస్తుంది? 1 బయోకెమిస్ట్రీ, 2 బయోఫిజిక్స్, 3 బయోటెక్నాలజీ, 4 ప్యాథాలజీ అండి. ఇందులో సరైన ఆన్సర్ అంటే బయోటెక్నాలజీ. ఏ టెక్నాలజీ అండి? బయోటెక్నాలజీ. నెక్స్ట్ ప్రశ్న అండి. నెక్స్ట్ ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? క్రింది వాటిలో సరైనది ఏది? 1 జీవావరణ శాస్త్రం జీవులు వాటి ఆవరణానికి మధ్య ఉన్న సంబంధాన్ని అధ్యయనం చేస్తుంది. 2 పురాజీవ శాస్త్రం గతించిన జంతువుల వృక్షాల అధ్యయనం. 3 అణుజీవ శాస్త్రం అణుస్థాయిలో అనువంశికత పరిశీలన గురించి. 4 పైవన్నీ. ఇందులో సరి అయిన ఆన్సర్ ఏంటి సార్ అంటే సరైన ఆన్సర్ ఏంటంటే పైవన్నీ. ఏంటి సార్? పైవన్నీ. కారణం ఏంటంటే ఈ యొక్క జీవులు వాటి ఆవరణ సంబంధించిన అధ్యయనం మనం ఏమంటామంటే జీవావరణ శాస్త్రం అంటాం. గతించిన జంతువులు వృక్షాల అధ్యయనం మనం పురాజీవ శాస్త్రం అంటాం. అణుస్థాయిలో అనుంశికత పరిశీలన మనం అంటే అణుజీవ శాస్త్రం అంటాం. కాబట్టి ఇందులో సరైన ఆన్సర్ ఏంటంటే 4 పైవన్నీ. ఇవి ఈరోజు బిట్స్ అండి. చూస్తూనే ఉండండి ప్రజ్ఞా ట్యుటోరియల్స్.